ఇది లంకా కథ. ఇది కుబేరుని గొప్పతనం, రావణుని అసూయ, ఒక శాపం, ఒక పతనం కథ. ఓ శాపమే ఒక యుగానికి శాసనమైందన్నది మీకు తెలుసా? పాత కథ కాదు, ఇది శాశ్వత గాథ. లంక ఒకప్పుడు విష్ణువు నుండి దెయ్యాలు దాక్కునే రహస్య స్వర్గం. అటువంటి లంకను తన వజ్రదీప్తితో కాంతివంతం చేసినవాడు కుబేరుడు. ఋషి విశ్రువుడు దేవవర్ణినికి కుమారుడిగా జన్మించిన కుబేరుడు జన్మతోనే ధనాధిపతి. ఆయన పరిపాలనలో లంక బంగారుతో మెరిసే నగరం. ఆ నగరంలో ప్రతి రాయి రత్నమే. ఆకాశాన్ని చీల్చే దివ్య విమానం, పుష్పక విమానం. బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చిన వాహనం. కానీ అదే విశ్రవుడికి మరో భార్య, పేరు కైకేసి. ఆమెకి జన్మనించిన వారు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. ఇక్కడే మొదలైంది కథ. కుబేరుడు సంపదతో ప్రకాశించే లంకాధిపతి. కానీ రావణుడు శక్తిని పూజించే దెయ్యరాజు. అతని మదంలో విషం ఉంది, అతని మనసులో అసూయ ఉంది. ఒకరోజు రావణుడు కుబేరుని మందిరం సందర్శించగా అక్కడ రంభను చూశాడు. ఆమె నల్ల కుబేరుని భార్య. ఆమె అతనికి కూతురు లాంటిది. కానీ కామంతో కలవరపడి రావణుడు రంభ పట్ల ఘోరమైన చర్యకు పాల్పడ్డాడు. అక్కడి వచ్చింది శాపం. నల్ల కుబేరుడు రూఢిగా శపించాడు, ఇకపై ఎవరి స్త్రీని అయినా బలవంతంగా ఒడిసిపడితే నీ తల 100 కన్నులుగా చీలిపోతుంది అని. ఆ శాపమే రావణుని భవిష్యత్తును మారుస్తుంది. సీతను అపహరించినప్పటికీ ఆమెను స్పర్శించలేని కారణం అదే. కానీ అప్పటికే ఆలస్యమైంది. అసూయ రావణుని ఆక్రమణగా మారింది. ఆక్రమణ యుద్ధంగా మారింది. రావణుడు కుబేరుని ఓడించాడు. పుష్పక విమానం లూటీ చేశాడు. లంకను స్వాధీనం చేసుకున్నాడు. కానీ చివరకు అదే అతని పతనానికి దారి తీసింది. ఇది కుబేరుని లంక కథ కాదు, ఇది రావణుని స్వార్థంతో ఆరంభమైన యుగాంత కథ.